బాగా కలిసి ఉన్నారు. అంటే ఇప్పుడు షర్మిల్లాగా జహానారా యూస్ టు సేఫ్ గార్డ్ 1-2 సార్లు అసలు ఇతని ప్రాణాలకే ప్రమాదం వచ్చినప్పుడు కాపాడింది జహనారా. మరి అంటే మనం కంపేర్ చేసుకుంటే ఇతను జైలుకి వెళ్ళినప్పుడు పొలిటికల్గా ఇతన్ని కాపాడిన ఆ షర్మిలతో మనం పోల్చుకోవచ్చు. ఎవరైనా హిస్టరీ బుక్స్ రిఫర్ చేసుకోవచ్చు. నేనేమి జగన్మోహన్ రెడ్డి లాగా సొల్లు చెప్పట్లా, ఉన్న హిస్టరీయే చెప్తున్నా, జరిగిందే చెప్తున్నా. మరి ఆ తర్వాత మరి ఆ సోదరిని మరి పైకి పంపించారు. చరిత్రలో నేను చెప్పేది ఇప్పుడు కాదు, చరిత్రలో. మరి అలాగే అంటే అవసరం ఉందండి. నేను కొంచెం ఎక్స్ట్రా చెప్పినా కూడా ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. అశోకుడు కూడా మరి అతని తండ్రి బింబిసారుడు చనిపోయాక ఒక బ్రదర్ని లేపేశాడు. సరే, ఆ తర్వాత కొన్ని మంచి పనులు చేశాడు, చెట్లు నాటాడు. కానీ ఈ శోకుడు మరి చెట్లు నరికేస్తున్నాడు. అది తేడా అశోకుడికి ఇతనికి. బట్ కావాల్సిన వాళ్ళు చంపేయడంలో మరి సేమ్ టు సేమ్ అని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అతని క్యారెక్టర్ జగద్విదితం అయిపోయింది. ఇప్పుడు ఈస్ ఏ క్రిమినల్ అని ఈ యాక్ట్ని బట్టి పూర్తిగా అర్థమవుతుంది. ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ భారతిరెడ్డి గారికి మరి పిఏ అట. అది అతను అప్పటిదాకా మరి చాలా ఎప్పుడు కూడా కొన్ని సంవత్సరాలుగా అలాగే చాలామంది అవుతున్నాడు. మరి వీళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఖండించలా. మరి అసలు ఆ భాష అంటే ఊరికే 2-3 నేను సెన్సార్ చేసేస్తా మ్యూట్లో. మొత్తం అంతా చదివితే